నన్ను ఆశీర్వదించండి. ప్రణామాలు తండ్రి గారు. మాతానుగ్రహ ప్రాప్తిరస్తు. తండ్రి గారు, తమరు నాకు అనుమతిస్తే నేను వెళ్ళి అమ్మని కలుస్తాను. అవశ్యము. ఇప్పుడు వెళ్ళి నేను ఎలాగైనా అమ్మ మనసును గెలుచుకోవాలి. ఇలా ఎందుకు అనిపిస్తోంది నాకు? ఈ బాలుడు నా పుత్రుడే అయినా నా మనసు ఎందుకో గాని అంగీకరించడం లేదు. చాలా బాధాకరం మహాదేవ. పార్వతీదేవి ఇంతవరకు తన పుత్రుణ్ణి అంగీకరించలేదు. గతము అనేది ఎవరి మనసునైనా తన ఆధీనంలో ఉంచుకున్నప్పుడు బాధే కలుగుతుంది. దాని నుండి బయటపడాలి అంటే ఆ వ్యక్తి వీలైనంత త్వరగా ఆ గతాన్ని మరచి వర్తమానాన్ని స్వీకరించాలి. తన గతం పట్ల పార్వతికున్న ఇష్టమంతా త్వరలోనే కరిగిపోతుంది. శ్రీ గణనాథుని దివ్య చరితాన్ని తెలిపే గొప్ప దృశ్య కావ్యం జై గణేశ.